ఏంటి అంత అర్జెంట్ గా పిలిచారు? నీతో చాలా అర్జెంట్ గా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అంత అర్జెంట్ అయితే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, పర్సనల్ గా ఎందుకు పిలిచారు? ఫోన్లో చెప్పేది కాదు, కలిసినప్పుడే చెప్పాలి. సరే, విషయం ఏంటో చెప్పు. నువ్వు జాతకాలు నమ్ముతావా? అస్సలు నమ్మను. కానీ నేను న్యూమరాలజీ నమ్ముతాను. అయితే ఇప్పుడేంటి? ఇండియాలోనే లీడింగ్ న్యూమరాలజీకి మనిద్దరి డేట్ ఆఫ్ బర్త్లు పంపించి చెక్ చేయమన్నాను. ఏమన్నాడేంటి? ఇప్పుడే కదా నమ్మకం లేదన్నావు. లేదు, కానీ వినాలనుంది. ఇంతకీ ఏమన్నాడు? మనం చాలా అన్యోన్యంగా ఉంటామంట. ఉంటే మంచిదే కదా. ఇద్దరం అన్యోన్యంగా ఉంటే నేను ఆఫీస్ నుంచి రావడం, మాట్లాడడం, భోజనం పెడితే తినడం, పడుకోవడం, పొద్దున్నే లేవడం, ఇదా జీవితం. ఇంటికి రాగానే నువ్వు అలగాలి, లేటుగా వచ్చానని నువ్వు నాతో గొడవ పడాలి. అప్పుడు నేను కూడా రెచ్చిపోవాలి. ఇద్దరం మంచి పీక్ లో గొడవపడ్డ తర్వాత గ్యాప్ రావాలి. అబ్బో, ఆ గ్యాప్ తర్వాత నేను నీకు నచ్చజెప్పి బుజ్జగించి బలవంతం చేసి నువ్వు మారం చేస్తుంటే నేను మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలి. దీనివల్ల మన ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. అందుచేత మొగుడు పెళ్లాల మధ్య అండర్స్టాండింగ్ కుదరాలి అంటే మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరగాలి. గొడవ పడిన తర్వాత అన్యోన్యంగా ఉండాలి, కానీ ముందే ఎదురెదురుగా ప్రేమించుకుంటే వర్కౌట్ కాదు, హ్యాపీనెస్ ఉండదు. అవును, ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళైన తర్వాతే ఎందుకు మొనాటని వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారండి? నాకు సొంతంగా తెలియదు, కానీ నవలల్లో చదివాను. కోరుకున్న ప్రియుణ్ణి కలవడానికి ఏదో అరగంట టైం దొరికితే అతనికి నచ్చిన డ్రెస్ వేసుకుని అతను చెప్పిన టైంకి అక్కడికొచ్చి ఎదురు చూసి అతనికి నచ్చిన మాటలు మాట్లాడుతూ ఆకాశంలో చందమామని, ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూస్తూ కవిత్వాలు చెప్పుకోవడంలో ఎంత థ్రిల్లుంటుందో తెలుసా? పెళ్ళైన తర్వాత అలా కాదు కదా. ఈ రెండింటికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఎదురు చూడ్డాలుండవు, ఎదురెదురుగా ఉండడం మాత్రమే ఉంటుంది. రాత్రిళ్ళు దొంగతనంగా ఫోన్ చేసుకోవడం, ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా వింటారేమో అని భయపడ్డాలు ఏమీ ఉండవు. ప్రతి ప్రేమ జంట ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారా? లేదు, ప్రేమించామని అనుకునే వాళ్లే ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రేమికుల మధ్య ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ రాదు. నిజమైన ప్రేమికులు పెళ్ళైన తర్వాత కూడా అన్యోన్యంగా అర్థం చేసుకునే ఉంటారు. న్యూమరాలజీ అతను ఇంకేం చెప్పాడు? ఫైనల్ గా ఏం చెప్పాడంటే మనకిద్దరు ఆడపిల్లలు పుడతారంట. నాకు నీలాంటి ఒక అబ్బాయి, నాలాగా ఒక అమ్మాయి పుడితే చాలు. చాలా, ఒక డజన్ మంది పిల్లల్ని ప్లాన్ చేద్దామా? చూడు కార్తీక్, నువ్వేదో మనసులో పెట్టుకుని వాళ్ళ పేరు చెప్పి వీళ్ల పేరు చెప్పి మళ్ళీ 50 lakhs కావాలని అడగడం అది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఫెయిర్. ముందు మా వర్క్ కంప్లీట్ చేయి, సంతోషం కొద్దీ మేమే ఇస్తాం. ఏమిస్తావు? టిప్పిస్తావా? సంతోషం కొద్దీ ఇస్తానంటే ఏంటర్థం? మీకు కోట్ల ఆస్తి వస్తుంది, నాకేమొస్తుంది? నువ్వు మాట్లాడితే చాలు సెల్ ఫోన్ మీ ఆయన చేతికిస్తున్నావు. నా మనసులో ఉన్నది నీకు తెలిసినా నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఫోన్ పెట్టేయ్. ఎక్కడికి పోతావు? ఎప్పటికైనా ఈ కార్తీక్ దగ్గరికి రావాల్సిన దానివే. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా? ఎవరికి చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? ఎవరు? పేరు కూడా చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేసేంత బిజీగా ఉన్నావు వదినా? ఓ కిరణ్, చెప్పు. పొరపాటున నువ్వు నాకు కాల్ చేసావా? పొరపాట్లు చేసే వాళ్ళని హెచ్చరించడానికి చేశాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంటి పెద్ద కోడలిగా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాల్సిన స్థానంలో ఉండి కూడా నువ్వు నీ తండ్రితో కలిసి ఆఫీసులో ఎన్ని కుట్రలు చేస్తున్నావో, ఇంట్లో ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నావో అన్నీ తెలుసు. నీతోనే మాట్లాడుతున్నాను, కానీ నీతో కూడా మాట్లాడాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. షట్ అప్. అదే మాట నేను అనగలను. వదినవైపోయావు కాబట్టి బతికిపోయావు. నీ నిజస్వరూపం తెలుసుకోలేక మా అమ్మ నిన్ను గుడ్డిగా నమ్ముతోంది. ఇప్పుడు నీతో నీ తండ్రి చేరాడు.
అది నీ నాశనానికే అని గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. హే, ఏం మాట్లాడుతున్నావు? నా తండ్రి నాకు అన్యాయం చేయడం ఏంటి? నువ్వు నీ భర్తకి ద్రోహం చేయడం లేదా? నేను ఆ ఇంటి నుంచి వచ్చేశాను కాబట్టి నేనేమీ పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో. నా కుటుంబానికి ఏదైనా ద్రోహం తలపెడితే క్షమించే ప్రసక్తే లేదు. ఏ ఆధారంతో నా మీద ఈ ఆరోపణలు చేస్తున్నావు? ఏ ఆధారాలు కావాలా? నీకు ఆధారాలు కావాలా? అన్ని ఆధారాలు తీసుకొచ్చి మా అన్నయ్య ముందు మా అమ్మ ముందు పెట్టే రోజు తొందరలోనే వస్తుంది. జాగ్రత్త. మర్యాదగా మాట్లాడు కిరణ్. ఏంటి నీకు ఇచ్చేది మర్యాద? నా భార్యని ఇంట్లో నుంచి పంపించడానికి దొంగ సాక్ష్యాలు సృష్టించావు నువ్వు. ఆ విషయంలో నా తల్లినే ఎదిరించాను. ఇంక నువ్వెంత? కిరణ్, నేనెవరో తెలిసే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? బాగా తెలుసు. దొంగసారా వ్యాపారం చేసి జైలుకెళ్ళొచ్చిన ఆ తండ్రికి పుట్టిన కూతురువి నువ్వు. ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎవరు మేఘన? మీ తమ్ముడు నన్నెన్ని మాట్లాడుతున్నాడో తెలుసా? ఎరా, ఎలా ఉన్నావు? నాతో ఒక్కసారి కూడా మాట్లాడాలనిపించలేదా? అనిపించలేదు. అదేంట్రా అంత మాట అన్నావు? వెన్నెముక లేని ప్రాణుల్ని నేనంతగా లెక్క చేయను. రేయ్, ఏమైందిరా నీకు? ఏనాడైనా నువ్వు నా కోపాన్ని చూసావా? నేను ఇలా మాట్లాడడం విన్నావా? నీ భార్య ఆమె తండ్రి కలిసి నిన్నే కాదు నన్ను కూడా అణగదొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసా? తెలుసా? నువ్వు వాళ్ళ గ్రిప్లో నుంచి బయట పడకపోయావో ఏదో ఒక రోజు నిన్ను కూడా నడి రోడ్డు మీద నిలబెడతారు ఆ తండ్రి కూతుళ్ళు. రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. మీ వదిన నా మంచి కోరుకుంటుంది. ఆ భ్రమ నుండి నువ్వు బయటపడలేకపోతే అది నీ కర్మ. ఇక నుంచైనా నన్ను సింగర్గా అణగదొక్కే ప్రయత్నం మానుకోమని నీ భార్యకి చెప్పు. నువ్వు కూడా తొందరగా కళ్ళు తెరిచి నీ మామ చేస్తున్న కుట్రలు కనిపెట్టు. లేదంటే సర్వనాశనం చేసి చిప్ప చేతికిచ్చి పంపిస్తుంది నీ పెళ్ళం. నోరు ముయిరా, పెట్టే ఫోను. ఏమైంది దీనికి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమై ఉంటుంది? ఈయన్నెప్పుడు ఇలా చూడలేదే. ఏంట్రా, ఎవరి మీద అరుస్తున్నావు? కిరణ్ ఫోన్ చేశాడత్తయ్య. అతన్ని పాడకుండా చేస్తున్నారని ఇన్నాళ్ళు మిమ్మల్ని అన్నాడు. ఇప్పుడేమో నన్ను అంటున్నాడు. నీకేం అవసరం? వాడి గురించి నువ్వు అసలు పట్టించుకోవడం లేదు కదా. వాడికి ఏదో అయిందమ్మా. మరి ఎవరు వాడి బుర్ర పాడు చేశారో తెలీదు. నన్ను కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడికంత కోపం ఎందుకొచ్చింది? ఎంత కోపం ఉన్నా వాడెవర్నీ ఏమీ అన్నాడు కదా. అంటే నేను మీ అబ్బాయి అబద్ధం చెప్తున్నావా అత్తయ్య? నేనంటే బయట నుంచి వచ్చిందాన్ని. సంజయ్ మీ అబ్బాయే కదా, మీరే అడగండి. నోటుకొచ్చినట్టు తిట్టాడు, అనరాని మాటలన్నీ అన్నాడు. అవునమ్మా, చిన్న చిన్న విషయాలకే వాడంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నడూ లేంది నన్ను నానా మాటలు అన్నాడు. అయితే నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన టైం వచ్చిందన్నమాట.